నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు తమ ప్రిపరేషన్లో చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ మోడల్ ఆన్సర్స్ బట్టి కొట్టుకొని వెళ్దాం అనుకుంటున్నారు. కొందరైతే జస్ట్ క్లాసెస్ ఏదన్నా చెప్తే మొత్తం ఎక్స్ప్లెనేషన్లు విని లేకపోతే ఊరికే చదివేసి వెళ్ళిపోదాం, ఎగ్జామ్ హాల్లోనే డైరెక్ట్గా రాసేద్దాం అనుకుంటున్నారు. సో కేవలం మోడల్ ఆన్సర్స్ మాత్రమే చదువుకొని వెళ్ళారనుకోండి, ఇవే మోడల్ ఆన్సర్స్ అందరూ మార్కెట్లో ఉన్న మన మిత్రులందరూ కూడా అవే చదువుతారు. వాళ్ళు కూడా అలాగే వచ్చి రాశారనుకోండి, మీ ఆన్సర్లో వాల్యుయేషన్ ఏముంటుంది? మీ ఆన్సర్కి ఎక్స్ట్రా మార్క్స్ ఎందుకు వస్తాయి కదా? కాబట్టి మీరు సొంతంగా రాయండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. కొందరు అంటారు, సార్ కంక్లూజన్ ఇలా రాయాలి సార్, వాటి ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే, గుర్తుంచుకోండి, ఇంట్రొడక్షన్ కంక్లూజన్లోనే మీరు ముఖ్యంగా కనిపించేది. మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్గా అది మనం ఎక్కడో చదివింది తీసుకొచ్చి రాస్తాం, అందులో ప్రజెంటేషన్ స్కిల్ చూపిస్తాం. కానీ దాంట్లో మీ అబ్జర్వేషన్ను అనేది ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ నుండే బయటపడతాయి. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతున్నాను అని కలలు కంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. ఇంకా మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ కాకపోతే, పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ కాకపోతే మీరు ఎగ్జామ్ రాసినా లాభం ఉండదు. కాబట్టి వీలైనంత త్వరగా టెస్ట్ సిరీస్ రాయండి, మీ ఆన్సర్స్ని ఎవాల్యుయేషన్ చేయించుకోండి, మీ ఆన్సర్స్ యొక్క బెస్ట్ వర్షన్ని ఇక్కడే మీరే చదివి చూసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది బెస్ట్ ఆన్సర్ అంటే అని. ఎగ్జామ్ అనేది ఒక చిన్న ఫార్మాలిటీ అవ్వాలి మీకు. జస్ట్ జాబ్ ఇవ్వడానికి ముందు ఒక చిన్న ఫార్మాలిటీ అవ్వాలి, అంతేగాని అదొక పెద్ద యుద్ధంలాగా అబ్బో నా వల్ల అవుద్దా కాదా అని టెన్షన్తో వెళ్ళకూడదు. అలా ఉండాలంటే మీరు ఎగ్జామ్ కంటే ముందే బెస్ట్ ఆన్సర్స్ రాసి ఉండాలి. ఒక నెల రోజుల ముందే మీరు మొత్తం ఫినిష్ చేసుకొని రెడీగా రివిజన్కు ఉండాలి. మరి మీరు ఎక్కడున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆల్ ద బెస్ట్.